హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ హేమంత్ ఫ్రమ్ ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు రైడ్ వచ్చేసి మనం KTM రాజమండ్రికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసే ఉంటారు. KTM డ్యూక్ 250 అడ్వెంచర్ అనేది అన్వీలింగ్ అనమాట, అంటే లాంచ్ అవుతుంది. సో వెళ్తున్నాం. అండ్ 2 o'clock వచ్చేసి లోకల్లో రైడ్ స్టార్ట్ అవుతుంది. అండ్ 4కి వచ్చి లాంచింగ్ ఉంది. ఆ ఈవెంట్ని మంచిగా చేద్దాం. ఓకే, డన్. సో ఇంకో విషయం ఏంటంటే హెల్మెట్ సెటప్ రెడీ అయిపోయింది. అండ్ రీసెంట్గానే ఒరాజో ఏంటంటే మనం పెద్ద పెద్ద రైడ్లు వేసేటప్పుడు ఒరాజో వాడచ్చు, బట్ లోకల్లో తిరిగేటప్పుడు మనకు బాగా అవసరం. అండ్ ఎక్కువగా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఒరాజో సంగతి ఏమైందో చూపిస్తాను నేను మీకు. సో చూసుకోవచ్చు, ఇదిగో ఒరాజో మొత్తం బొక్కలు పడిపోయింది గ్రిప్ అంతా కూడా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే ఒరాజో వేయట్లే. నేను ఇప్పుడు ప్రిఫర్ చేసేది ఒకటే. సో వైల్డ్ క్రాఫ్ట్ నుంచి ట్రెక్కింగ్ షూ అనేది తెప్పించాను. సో అది ఇప్పుడు వేసుకుందాం, బాగానే ఉంటుంది అది అయితే. సో ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్లో ఇది ఏంటంటే 2200 ఎంతో చేంజ్ ఉంది, బట్ ఏంటంటే నాకు ఆఫర్లో వచ్చేసి 1700 మాత్రం పడింది. ఇది చూసారా, బాగున్నాయి. సో అన్నీ కూడా ఆరెంజ్ బ్లాక్ భలే ఉన్నాయి కదా. సో గ్రిప్ అయితే చూడండి, ఇది ఒరాజోలో కాదు, మంచి హెవీ స్ట్రాంగ్ ఉందన్నమాట. ఇదైతే మెటీరియల్ ఇదిగో మొత్తం గ్రిప్ అంతా కూడా చాలా హార్డ్ ఉంది. చూసుకోవచ్చు, లుక్ అయితే బాగుందబ్బా. గ్రిప్ యాంటీ స్లిప్, అసలు ఎదరికి వెళ్ళట్లే. ఓకే, డన్. సో ఇప్పుడు బయలుదేరిపోవడం ఉంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ హేమంత్ ఫ్రమ్ ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఇప్పుడే యాక్షన్ కెమెరా వ్యూలోకి వచ్చాం మనం. సో రైడ్ అనేది మంచిగా చేద్దాం. టైం వచ్చి ఇక్కడ 12:30 అయిపోతుంది. సో ఈరోజు సాటర్డే కదా, అందుకే ఇక్కడ గంగవరంలో మార్కెట్ జరుగుతుంది. కోసం ఇప్పుడు కోరుకొండలో శ్రీకాంత్ అని చెప్పేసి ఒక అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటారు. సో తను తీసుకొని అక్కడ నుంచి ఇద్దరం బయలుదేరిపోయి లాలా చెరువు దగ్గరికి వెళ్తే అక్కడ సుహాస్ బ్రోనా అండ్ ఇంకొక అతను ఎవరో చెప్పను, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. మార్నింగ్ నుంచి ఒక 1 hour వరకు మోనో AU 400 మైక్ని 4 రకాలుగా సెట్ చేసిన. ఎంత సెట్ చేసినా సరే, ఆగి మాట్లాడుతున్నా సరే కరకర సౌండ్ వస్తూ ఉంది. సో అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ రిటర్న్ టు బోయా 50 M1 మైక్ పెట్టేసిన. సో దీన్ని కూడా మా అమ్మ సెట్ చేసిన అంతే, దీనికంటే ఇంకా ఏం చేయలేదు. ఎందుకంటే దీన్ని బట్టి ఇప్పుడు మీకు వాయిస్ ఎలా వస్తుందో తెలీదు. సో వ్లాగ్ చేసేటప్పుడు నాకు తెలిసి ఎలా చూసినా ఒక 50 లేదా 48, 50 లేదా 40 వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాయిస్ బాగా వస్తుంది అనుకుంటాను. ఓకేనా, గుడ్డా? సరే, ఇంకా లేట్ చేయకుండా మనం త్వరగా వెళ్ళిపోదాం. మొత్తం అంతా కూడా అందులో చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ని గట్టిగా కొట్టండి. ఒకసారి కొట్టండి, 2 సార్లు కొట్టద్దు. ఓకే, డన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో ఇప్పటివరకు నేను చేసిన రైడ్స్ అయితే మీరు చూడొచ్చు. గుడిస, అరకు, వైజాగ్ ఇట్లాంటి చాలా రైడ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. గుడిస రైడ్ పిచ్చెక్కిస్తుంది, ఖచ్చితంగా చూడండి, అది మాత్రం మర్చిపోకుండా. అలాగే రీసెంట్గా నా బైక్కి ప్రాబ్లం వచ్చింది. సో ఆ ప్రాబ్లం కూడా ఫేస్ అయిన వీడియో ఒకటి ఉంటుంది, అలాగే ప్రాబ్లం సాల్వ్ అయిన వీడియో ఒకటి ఉంటుంది. అది కూడా మీరు చూడొచ్చు, లేదా కార్డ్స్లో వదిలేస్తాను. ఓకేనా, ఇదిగోండి, ఇది పరిస్థితి. ఇప్పుడిప్పుడే బ్రిడ్జ్లు కడుతున్నారు. లాస్ట్ టైం కొన్ని లాస్ట్లో చూపించినట్టున్నాను ఇది, ఈ బ్రిడ్జ్ని. ఇప్పుడైతే టోటల్గా పర్లేదు. సో ఇప్పుడే కోరుకొండ అనేది వచ్చాను. సో శ్రీకాంత్ బ్రో రీసెంట్గా తీసినట్టున్నారు ఈ బైక్ అయితే. FR వెళ్దాం. ఓకే, సో మీరు సుహాసం చూడొచ్చు. అడ్వెంచర్ 390 హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది, మనలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు అసలు. అది ఇప్పుడుగా షోరూమ్ రోడ్కి అయితే వస్తాం. ఇది పాత సోమాలమ్మ టెంపుల్ ఏదో ఆ రోడ్ అంటారు, ఇది అదేనేమో. సో ఆల్రెడీ ఇప్పుడు మనం కలవాల్సిన వ్యక్తి షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోయారంట. సో ఇప్పుడు వెళ్దాం మనం. రోడ్డు నేను మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు వేస్తూ ఉన్నారు 2 weeks ముందు. ఇప్పుడు బాగానే ఉంది. రోడ్లో ఉన్నది ఉంటే బాగుంటుంది కదా, పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ ఉందో లేదు కూడా తెలీదు. ఫస్ట్ ఆలోచించేది ఒక బైకర్ పార్కింగ్ ప్లేస్. హాయ్ హాయ్ బ్రో, ఎవరైనా గుర్తుపట్టారు అయితేనే? నమస్తే అండి, తెలుగు బాయ్ నిఖిల్. అందులో ఉంది.
రైడ్ స్టార్ట్ అవుతుంది. సో ఆర్సీలు కేటీఎంలు అవన్నీ వచ్చినాయి. వింటున్నారు కదా పక్కన సౌండ్స్, మంచి రేంజ్లో ఉన్నాయి బైక్లు అయితే. ఓకేనా, తెలుసు కదా రాజమండ్రి అంటేనే ఫుల్గా మనకు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. షెల్టాన్ హోటల్ ఘాట్ రోడ్కి అయితే వచ్చాము. నా ఫోన్లో ఛార్జింగ్ 29 28 ఉంది, గోప్రోలో ఏమో 30 ఉంది. అస్సలు ప్రిపేర్ అవ్వ రాలే. సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఇంటికి వెళ్ళేంత వరకు. మామూలుగా లేదు మరి కేటీఎమ్స్ అంటేనే పవర్. కేటీఎమ్స్ అడ్వెంచర్ 390 ఒకసారి డ్రైవ్ చేసి చూడాలి, కాళ్ళంటే అందకపోయినా. హైటెక్ బస్ స్టాండ్ ఇవన్నీ దాటుకుంటూ మళ్ళీ లాలచెరువు వెళ్ళే రోడ్లోకి వస్తున్నాం. ఈ సౌండ్లో మీకు ఏమే నా వాయిస్ వినిపిస్తుందో తెలీదు. దాదాపు ఇప్పటికి ఒక 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళాం మేము. తెలుసుగా సిటీలో మనకి ఎన్ని కిలోమీటర్లు తిరిగాం కూడా ఐడియా ఉండదు. మొత్తానికి అయితే విశాఖపట్నం వెళ్ళే హైవేకి అయితే వచ్చాం. NH16 అనుకుంటా ఇది. సో నాకు తెలిసి ఇది ఎక్కడి వరకు వెళ్తామంటే ఎస్ రాజనగరం అది ఉంది కదా, ఏదంటే మెడికల్ కాలేజ్ GSL ఏదో ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్తాం. హ్యాబిటేట్ దగ్గరికి అయితే వచ్చాం. సో KFC సో చిన్నప్పుడు దీని గురించి తర్వాత చెప్తాను నేను. నిఖిల్ బ్రో బాగుంది. యాక్చువల్గా ఈ లాంచింగ్ అయిన తర్వాత ఏమైందంటే నా గోప్రో అండ్ నా మొబైల్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో అందుకే ఇంకా వీడియో తీయలేకపోయా. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్ని మీ ఫ్యామిలీతో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.